గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 11:30 అవుతుంది. సో ఫైనల్లీ మేమైతే బయలుదేరామండి. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. ఆన్ ది వే ఒకసారి మమ్మీ వాళ్ళు కూడా కనిపించేసి అప్పుడైతే బయలుదేరుతాం. ఎప్పుడు లాగే ప్రతిసారి అనుకుంటాము, ఈసారి కూడా లాస్ట్ మూమెంట్ వరకు హడావిడే. సో వెరీ మచ్ ఎక్సైటెడ్ అండి. సో ఫైనల్లీ మా దుబాయ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము. అక్కడికి నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాం. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. కొంచెం ఫ్రైడ్ రైస్, ఎందుకంటే ఉదయాన్నే తిన్నాము, మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియదు కదా. ఇది మనకి హ్యాండీగా ఉంటే కొంచెం అన్న ఎలాగో మా బ్రదర్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా డీటెయిల్స్ ఇస్తాను ముందు. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఈసారి మా జర్నీ డిఫరెంట్ అండి. ఎందుకనంటే ఫస్ట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. అక్కడ మళ్ళీ ఒక 15 hours లే ఓవర్, నైట్ 3 o'clock అక్కడ ల్యాండ్ అయిన తర్వాత నైట్ అంతా అక్కడ ఉండి మళ్ళీ రేపు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్. అంటే మళ్ళీ 5 o'clock కల్లా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండాలి. కంటిన్యూస్గా కాకుండా మధ్యలో హాల్ట్ ఇచ్చి, సో అందుకే డిఫరెంట్ అని అన్నాను. మేబీ ఈసారి ఈ వీడియో 2 parts వస్తుందండి. ఈరోజు హైదరాబాద్ రీచ్ అయ్యి నైట్ పడుకునేంత వరకు ఒక వీడియో వస్తుంది. దుబాయ్ వెళ్ళేది నెక్స్ట్ వీడియో వస్తుంది. సో దాంట్లో మొత్తం ఇమిగ్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. నేను ఫోన్ చేసి అడిగాను ఇమిగ్రేషన్ ఇక్కడ అక్కడ అని. సో హైదరాబాదే, ఇది డొమెస్టిక్ ఫ్లైటే. ఇంకోటి ఏంటంటే ఈసారి షనా రావట్లేదండి. షనాకి కొన్ని రీజన్స్ వల్ల రావట్లేదు, ముందు చెప్తాను. కాబట్టి ఫోటోగ్రాఫర్లు అయితే నేనైనా లేదా అపరాజిత అయినా లేదా వీళ్ళిద్దరిలో ఎవరైనా రండి. అంటే మార్నింగ్ ఫ్లైట్స్ తీసుకోవడం ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి చాలా కాలం తర్వాత నాకు తెలిసి మనాలికి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళి ఢిల్లీ రీచ్ అయిపోయాం 11 o'clock. ఇంటర్నేషనల్ అన్ని మాక్సిమం నైటే అవుతున్నాయి ఇక్కడి నుంచి. దట్ డైరెక్ట్ పడిపోతాయి. సో విజిటర్ పాస్ తీసుకుంటున్నామండి. అంటే షనానో రేవంత్ లోపలికి రావడానికి మాకు యాంపిల్ ఆఫ్ టైం ఉంది. ఏముంది, సరదాగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా అని లోపలికి వెళ్తున్నాము. లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం అయింది. అమ్మో, చాలా ఫన్నీ ఇన్సిడెంట్. చిన్నప్పుడు నేను జోషి లగేజ్లు ట్రాలీలు తోసుకునే వాళ్ళు, వీళ్ళు వెనకట్లు ఉండేవారు. ఇప్పుడు చూడండి బిగ్ అయిపోయారు. వీళ్ళిద్దరే ట్రాలీస్ మోస్తానంటున్నారు. ఇద్దరు చూడండి బిగ్ బాయ్స్. సో ఇది ఒక ట్రావెల్ టిప్ అండి. మేము ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాం కదా. సో కొంచెం బ్యాగ్స్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు విసిరినప్పుడు కొన్నిసార్లు బ్రేక్ అయిపోతాయి. అదే ర్యాపింగ్ చేయాలి అంటే ర్యాపింగ్కి 400-500 per బ్యాగ్ అవుతుంది. సో ఇంత కష్టపడి అన్నీ సర్దుకుంటాము, అవి ఏమన్నా డ్యామేజ్ అవుతాయి అనేది. అందుకనే ర్యాప్స్ పట్టుకెళ్తాము. ఒక 100 రూపీస్తో వదిలిపోతుంది కదా. సో మీరు కూడా ర్యాప్ చేసి మళ్ళీ సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి. అదే ఎక్స్రే అంటారు, స్కానింగ్ అంటారు, ఏదో ఒకటి. ఫైనల్లీ అయిపోయిందండి. ప్రతిసారి అనుకోవడం ఎందుకు ఇంత ఎర్లీగా రావడం అని. ఎంత టైం పట్టిందంటే మేము అనుకున్నాము ముందుగానే కస్టమర్ కేర్తో మాట్లాడాను. సో మాది వైజాగ్ టు హైదరాబాద్ నుంచి దుబాయ్ కదా. సో మా ఇమిగ్రేషన్ మిగతా అన్నీ అక్కడ జరుగుతాయి అనుకున్నాము. ఆడు చెప్పింది కూడా అలాగే చెప్పారు కస్టమర్ కేర్లో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 checks చేశారండి. ముందు ఇనీషియల్ చెక్, దాని తర్వాత క్రాస్ చెక్ చేసి నియర్లీ 1 hour పట్టినట్టుంది. 45 minutes పట్టింది. మనం ఇక్కడికి 12 o'clock వచ్చాం. గట్టిగా మాట్లాడాలి. ఓకే, ఒకసారి క్షణాలకి బాయ్ చెప్పేసి, అంటే అన్నీ సేఫ్గా వెళ్ళిపోయాయి. ఇంకా వాళ్ళతో పని లేదు కాబట్టి తీసేస్తారేమో, వాళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకున్నాం. బట్ ఇదిగో మొదలు పెట్టాడండి. ఇదిగో ఇక్కడ కోక్ చూశాడు, కోక్ తాగుతానని మొదలు పెట్టాడు. తీసుకుందాం. వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ షనా, టేక్ కేర్. రేవంత్ బాయ్ రా. థ్యాంక్ యూ. బాయ్. ఫైనల్ హగ్స్. సో హ్యాపీ.
చెక్ అయిపోయిందండి, ఇంకా డిపార్చరే లేటు. సో ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి మమ్మీ ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అది తింటున్నారు. బాగుందా? ఇందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అంటే ముందు అనుకున్నాము అవసరం లేదేమో అని, కానీ మాకే ఆకలేసింది తిరగడం కంగారి హడావిడిలో. సో నలుగురు ఫుడ్ తినేసామండి. ఆ బాక్స్ మీకు చిన్నగా కనపడింది కానీ నలుగురికి సరిపోయింది. ఒక రకంగా మా లంచ్ కంప్లీట్ చేసేసాము. అమ్మ చూడు అంటున్నాడు క్రిస్గాడు. మరి ఏదన్నా మళ్ళీ హైదరాబాద్లో కొంటాను లేరా. సో ఈ రోజు నుంచి మొదలండి. అంటే మామూలుగా అయితే నేను డైట్లో ఉన్నాను, అపరాజిత కూడా డైట్లోనే ఉంటుంది, కానీ ఈ వారం ఈ 10 days మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నాము. వన్స్ పిలిస్తే బోర్డింగ్కి రెడీ అయిపోయి. లేట్ అండి, యాక్చువల్లీ 1:45 కానీ లేట్ అయింది. స్పీడ్ కొట్టేస్తాడులే, కవర్ చేసేస్తాడా. హాలిడే మోడ్లోకి వెళ్ళామండి ఫైనల్లీ. వాళ్ళిద్దరూ చూడండి ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు. అంటే మా దగ్గర ఉంటే ఇద్దరు కొట్టుకుంటారండి. నేను డాడీ ఉండము, మీరిద్దరే కూర్చోండి అన్నాం. ముందు వీడొక కార్నర్ వాడొక కార్నర్ కూర్చున్నారు. మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గర కూర్చుని చిల్ అవుతున్నారు. ఆల్ బాయ్స్ అండి. ఎప్పుడంతే దొంగ మధ్యలో ఉంది చూడండి, అది పెద్ద దొంగ. అది ఎప్పుడు డాడీయే కావాలంటది అది. ఫైనలీ ల్యాండ్ అయిపోయామండి హైదరాబాద్లో. అంటే యాక్చువల్లీ 1:45 ఫ్లైట్, 2:30కి స్టార్ట్ చేశాడు. 3:30కి వి ల్యాండెడ్. 3:30 చాలా కానీ పడుకొని ఇవ్వలేదండి క్యాప్టెన్. ఇలా స్టార్ట్ అయిందో లేదో, విల్ బి ల్యాండింగ్ ఇన్ 30 minutes, క్యాబిన్ క్రూ ప్లీజ్ గెట్ రెడీ అనుకుని నిద్ర అంటే డిస్టర్బ్ చేశాడు. బట్ ఫైనల్లీ ఇప్పుడు మొదలు పెడతాడండి క్రిస్గాడు. ఆల్రెడీ ప్లాన్ అయింది. అవునా? అదేగా ప్లాన్ అయింది. కేఎఫ్సీ. వావ్. పదండి ముందు బయట పడిపోదాం. అప్పుడే కేఎఫ్సీ స్మెల్ వచ్చేస్తుంది నాకు అని అంటున్నాను. చూడండి ఇప్పుడు ఏమంటాడు. పద హోటల్కి వెళ్ళిపోదాం. ఏమొచ్చింది? నాకైతే కేఎఫ్సీ స్మెల్ వచ్చింది. తినిపిస్తా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మరి అది పెయిడ్ సర్వీస్ ఏమో మరి నాకు తెలియదు. పెయిడ్ సర్వీస్ అనుకుంటా. పెయిడ్ సర్వీస్, అందుకని చాలా టైం పట్టింది. మేమేమో ఖాళీగా ఉన్నది ఎక్కుదాం బస్సు, వీళ్ళు సీట్ల కోసం అండి, బ్యాక్ సీట్లోకి వెళ్ళి ఉండాలి అని. దానివల్ల సుమారు 20 minutes ఉండిపోయాం. మేమైతే లోపలికి వచ్చామండి, ఎగ్జిట్ అవ్వాలి. మేము 2 ఆప్షన్స్ అనుకుంటున్నాము. అంటే మాది లే ఓవర్ కదా, ఓవర్ నైట్ లే ఓవర్ కదా. సో లే ఓవర్ హోటల్స్ ఏమైనా ఉంటాయా, ఎయిర్పోర్ట్లోనే తీసుకుందామా అనేది ఒకటి. రెండోది ఎగ్జిట్ అయ్యి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏదైనా తీసుకోవాలి అని. సో ఫస్ట్ దానికంటే ముందు ఈ కేఎఫ్సీ పని ఏదో చూడాలండి. అంటే ఆఫ్టర్నూన్ ఏదో చిన్నగా మాత్రమే తిన్నాము, చూడాలి మరి, చూద్దాం రండి. బాబు, క్రిస్ బాబు, ఇది చూడండి. ఇప్పుడు అసలు మేమైతే హోటల్కి నెత్తుకోవడానికి వెళ్ళాలి. ముందు ఈ పని వీడి కేఎఫ్సీ పెట్టేస్తే కామ్గా ఉంటాడు.
అందుకు అక్కడి నుంచి చెప్తున్నాడు ఉంటాడు అని అంటే ఒక 1 అవర్ వరకు అండి, అది వ్యాలిడ్ టిల్ 1 అవర్ ఓన్లీ. ఇవి చాలా చిన్న పీసెస్ అండి, అంటే చాలా చిన్నవి. అలాగా 900 అయింది. మనకు మామూలుగా అయితే లోకల్గా కేఎఫ్సీలో పెద్ద పీసెస్ వస్తాయి. ఎయిర్పోర్ట్లో అంతే, అంటే ఈడు ఇంకా ఆగట్లేదు. ఎక్కడైనా కంట్రోల్ అయితే బాగున్నావు, కానీ ఆగడు అసలుగా. రిచ్ అయితే ఆగుతాడు, వెయిట్ చేస్తాడు. ఇలా స్టార్ట్ చేస్తున్నాం ట్రిప్. మాకు ఇప్పుడు ఎలా ఉందంటే ఏదైనా హోటల్ రూమ్ దొరికితే చాలు, అలా రిలాక్స్ అయిపోదాము అన్నట్టుంది. తినేసామండి, వెయిటింగ్. ఇంకా క్రిస్సి తినిన తర్వాత అప్పుడు బయటికి మూవ్ అవుతాం అనమాట. ఆడి కోరిక అయితే అలాగా నెరవేరింది. ఫైనల్లీ బయటపడ్డామండి ఎయిర్పోర్ట్ నుంచి. సో క్యాబ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు తీసుకుని హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టైం పట్టింది కొంచెం, బట్ వెళ్ళి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఫర్దర్ ఏంటి అన్నది ఆలోచించాలి. సో ఇప్పుడు కొంచెం రిచ్ ఏమంటాడంటే కొంచెం టయర్డ్, లేకపోతే అలా వెళ్ళి పడుకుని పోదామా అన్నట్టు అంటున్నాడు. అంటే సరిగ్గా నైట్ నిన్న పడుకోలేదండి, సో దానివల్ల అందరికీ అలాగే ఉంది. హోటల్కి అయితే వచ్చేసామండి. అంటే ట్యాక్సీ వాడిని అడిగేసాము, ఊబర్ దగ్గరలోనే చూడండి బాబు, మళ్ళీ దూరం మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే. మాతో ఏంటంటేనండి, మేము హోటల్ చూడాలంటే రివ్యూలు చదవాలి. అపరాజితో 2 రోజులు, నేను 2 రోజులు, చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తాము. అందుకని అన్నాను, అతను కూడా మీరు ఆన్లైన్ చూసి అంటే మాకు ఇదే పని బాబు, ఈసారి నీకే వదిలేసాము. ఎందుకనంటే గందరగోళం, ఉదయాన్నే లేచి వెళ్ళాలి. 5 o'clockకి ఎయిర్పోర్ట్లో ఉండాలి మేము. సో అందుకనే రండి చూద్దాం. వెరీ నైస్, కూల్. అమ్మా ఏసీ ఆన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వండి. ఏసీ ఆన్ చేసాను. గుడ్ ఈవినింగ్. టైం వచ్చి ఈవినింగ్ 7:20, 7:30 అవుతుందండి. సో మేము చక్కగా వచ్చాం. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే హోటల్ తీసుకున్నాం. రాగానే చక్కగా రిలాక్స్ అయ్యామండి కొంతసేపు. ఇప్పుడు చక్కగా ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలవడానికి వెళ్తున్నామండి. మన సబ్స్క్రైబర్సే. అయితే చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం వాళ్ళతో. అయితే మేము ఎప్పుడైతే ఇలాగా వైజాగ్ టు దుబాయ్ వెళ్తున్నాం, మధ్యలో హైదరాబాద్ మాకు స్టాప్ ఉంది, ఓవర్ 15 hours అని అంటే తప్పనిసరిగా ఎలాగైనా కలాలి అని అన్నారు. ఇంకా పాపం ఎలా అంటే ఇంకా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా. అసలు మేమే అలా అంటే పిల్లలతో కూడా మాకు అవ్వలేదు. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే మీరు చెప్పండి మేము ఏదైనా అన్నట్టు ఉన్నారనమాట అసలు. సో వీఆర్ సో హ్యాపీ టు మీట్ దెమ్. కింద లాబీలో వెయిట్ చేస్తున్నారంట. రిచిక్ వాళ్ళు 1 by 1 రెడీ అవుతున్నారండి. సో ఈరోజు అయితే వాళ్ళు మీట్ అయ్యి చక్కగా కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో రండి వెళ్దాం. రండి, లాబీలో వెయిట్ చేస్తున్నారని చెప్పారు, వెళ్దాం రండి. వీళ్ళందరికీ కొత్తే కదా. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారా? వెయిట్ చేయించే మేము అనుకోండి, వెయిట్ చేయించాము అసలు. మీట్ అవుతున్నాము సబ్స్క్రైబర్స్. నేను లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ అ సబ్స్క్రైబర్స్, ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అసలు. సో చాలా కాలం నుంచి మాట్లాడుతూ ఉన్నాము. సో ఫైనల్లీ మీట్ అయ్యామన్నమాట. రండి. కానీ మీరు అంత ఇనిషియేట్ చేసుకొని మాట్లాడుతున్నారు, మీరు వీడియోలో కనిపించినట్టున్నారు చూడండి. సో చాలా హ్యాపీ మిమ్మల్ని మీట్ అవ్వడం. దీని గురించి కూడా చెప్పరా? యూట్యూబ్ ఛానల్ ఈవెన్ చెప్తాం, మధ్యలో చెప్తే బాగుంటుంది. పర్లేదు, నేను అనుకున్నాను. లేదు, మేమే చెప్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్.
వావ్ చాలా క్యూట్గా ఉన్నాయండి అసలు నాన్న. చూపి 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 చాలా చాలా నచ్చింది నాకు. క్యూట్గా ఉన్నాయి అసలు. ఫ్రిడ్జ్ మేము ఈ మధ్య కొత్త ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కున్నాం పెద్దది. అది ఖాళీగా ఉంది. మొన్న ఇటు స్టిక్కర్ అంటించి తిట్టానండి. ఇప్పుడు మంచిగా వచ్చాయి నిజంగా. అంటే కస్టమైజ్ కదా, చాలా బాగున్నాయండి. ఈ థాయిలాండ్ చూపించు, 1 by 1 చూపించు డాడీకి వీడియో. వావ్ లేదు చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ మెమరీస్ మాకు అలాగా రెగ్యులర్గా చూసుకోవడానికి ఉంటాయి కదా. సూపర్ సూపర్, నాకు చాలా నచ్చాయి. చాలా నచ్చింది అసలు నాకు మాత్రం. అసలు అంటే వెరీ ఏమంటారు థాట్ఫుల్ గిఫ్ట్ కదా అసలు ఇది. మాయాబే థాయిలాండ్. సో ఫైనల్లీ వచ్చామండి. సో అందరం కలిపి డిన్నర్ చేద్దాం అని అన్నారు. సో చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీగా ఆల్ టుగెదర్ అని అనుకున్నాం. సో ఈ ప్రస్తుతానికి అయితే బావర్చీకి వచ్చామండి. సో యాక్చువల్లీ బయటే వెయిట్ చేశారు అప్పటి వరకు పాపం. రండి లోపలికి వెళ్దాం రండి. హలీం అమ్ముతున్నారండి మనకి. అక్కడ హలీం తినాలి అంటే ఏదో స్పెషల్ ప్లేస్ వెతుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో స్టార్ట్ అయిందండి. సో స్టార్టింగ్ మేమేమో ఆర్డర్ ఇచ్చింది మటన్ హలీం ఆర్డర్ ఇచ్చాము. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ మనలాగా కాదండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ హలీం దొరుకుతుంది. అక్కడ మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. సో హలీం పాయింట్ రిచి మొన్న టేస్ట్ చేయలేదు, మిస్ అయ్యాడు. తింటా అన్నాడు. మీరు ఫ్రీక్వెంట్గా తింటారేమో కదా, మిమ్మల్ని చూపించలేండి. రిచి టేస్ట్ చూస్తున్నాడు అండి. టేస్టెడ్ ఆల్రెడీ. అంటే అథెంటిక్ కదా, అంటే హైదరాబాద్లో తినాలి అంటారు హలీం. ఇప్పుడు ఇందాకే నాకు ఎవరు ప్రసన్న గారు ఫోన్ చేశారు, అక్కడ హలీం తినండి అని చెప్పారు. అక్కడ వీడియో నైస్ చూపించలే. సో హలీం అయిపోయిన తర్వాత స్టార్టర్స్ వచ్చి చిల్లీ చికెన్, అలాగే క్రిస్పీ చికెన్ అండి. క్రిస్పీ చికెన్ నా ప్లేట్లో ఉంది. అలాగే బటర్ నాన్ అండ్ బటర్ చికెన్. లూజ్ ప్రాన్ అండి ఇది. మామూలుగా అయితే చిన్న సైజ్ వస్తుంది, జంబో సైజ్ ఇచ్చారు. ఇంకోటి అపోలో ఫిష్ ఆర్డర్ చేసాము కన్నా అక్కడ. సో మామూలుగా అయితే మేము ఎయిర్పోర్ట్లోనే ఉండిపోదాం అనుకున్నామండి. సో అక్కడ ట్రై చేసాం, కానీ రెండో ఆప్షన్ ఏంటంటే బయటికి రావాలనేది కూడా ఆప్షను. అయితే స్టార్టింగ్లో కొంచెం కొత్త వాళ్ళు కదా, మీట్ అయితే కొంచెం ఏమంటారు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అని అనుకున్నాం. బట్ ఒక 10-15 మినిట్స్ కలిసిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా మాట్లాడేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఫుడ్ సంగతి పక్కన పెడితే టైం స్పెండ్ అంటే కలిసి అందరం మాట్లాడుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్నిసార్లు తిన్నాం కదండి, ఓ 10-15 టైమ్స్ చెప్పుంటారు మా ఫుడ్ గురించి. ఈవెన్ మీరే కాదు, చాలామంది మీరు అలా వండుకొని తినడం ఇష్టం, అలా ఫ్యామిలీగా కూర్చొని తింటారు కదా, అది మాకు చాలా ఇష్టం అండి అని చెప్తారనమాట. మీరు ఏదైనా చెప్తానంటే నీ మైకు అదిగండి. అమ్మ ఫస్ట్ వీడియో చూసుకుంటాం అమ్మ ఉదయం లేచిన తర్వాత. ఎప్పుడు ఆ ఫుడ్ మరి ఎలాగా చేస్తారో అది తినడం చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ఇష్టపడతాము మేము. ఎంత ఇవన్నీ తిన్నాం కానీ వాళ్ళ దగ్గర ఫుడ్ మటుకు చాలా 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 అందరికీ ఇష్టపడుతుంది. నిజంగా వాళ్ళిద్దరికీ గాడ్ బ్లెస్ యూ, ఇలాగే ఉండాలి. అందరికీ చాలా సంతోషం అవుతుంది. మరి ఇంతమంది ఉన్నారు అంటే మరి అంత అదృష్టం, దేవుడి కృప. కద్దుకా కీర్ అండి. దేంతో చేస్తారు చెప్పు. ఆనపకాయ, మనం ఆనపకాయ అంటాం, సొరకాయ అంటారు. సొరకాయ, సేమియా అండ్ సగ్గుబియ్యం.
పర్లేదా అంటే ఆగండి. సో ఫుడ్ అయితే తినేసామండి. ఇక్కడ ఎలా ఉందంటే టైం వచ్చి నాకు తెలిసి 10:11 అవుతుంది. రంజాన్ హడావిడంతా ఇక్కడే ఉన్నదండి. అసలు చాలా సందడి హలీం ఇంకా అమ్ముతున్నారండి అసలు. అదిగోండి 10 o'clock అవుతుంది, ఇంకా హలీం వేస్తున్నారు చూడండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ టీ చూడగానే ఎందుకో నాకు ఇరానీ చాయ్ కదా తాగాలనిపించింది. టైం వచ్చి 10 అవుతుందండి, ఇప్పుడు టీ తాగుతున్నాను. అంటే భోంచేసి టీ తాగడం వియర్డ్ థింగ్, ఫస్ట్ టైం. బట్ హాట్గా అలా చేస్తుంటే తాగాలనిపించింది. అంటే ఇప్పుడే సందడి పెరిగినట్టు ఉందండి. ఇందాక చాలా డల్గా ఉంది, ఇప్పుడు జనాలు ఎదుగుండి వస్తున్నారు. నైస్, నచ్చిందా? అది చూడు, కార్లో కూర్చొని చాయ్ సర్వ్ చేస్తే తాగుతున్నారు. ఇలాగ పింగాణి కప్పులో సాసర్లో. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి చూడండి, చాయ్ ఇలా పోసుకొని అదిరిపోద్ది. చాలా బాగుంది కదా. లస్సీ తాగి మళ్ళీ టీ తాగేస్తున్నాను. పన్నీర్ అయిపోద్దేమో లోపల. వర్త్ ద క్రేవింగ్ అనిపించింది నాకు ఎందుకో, తాగాలి అని. నైస్. రేపు మార్నింగ్ అవ్వదు, లేదంటే వచ్చి తాగొచ్చు. వీల్ ట్రై ఇన్ నిలోఫర్. సో ఫైనలీ మంచి డిన్నర్ అయితే చేసామండి. మంచి ఫ్యామిలీని అయితే మేము కలిసాము చక్కగా. సో దాకుంటున్నాడు, ఫేస్ అస్సలు చూపించనివ్వట్లేదు. అది అన్న ప్లీజ్ అంటున్నాడు, అస్సలు చూపించట్లా. సో చక్కగా మంచి టైం అయితే స్పెండ్ చేసామండి. వర్త్ ద వెయిట్ అని అనిపించింది. బికాస్ చాలా కాలం నుంచి మాట్లాడుతాం తప్పకుండా కలాలి అని. ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. మంచి మెమరీస్తో అయితే మళ్ళీ మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అది బాగుంది అసలు చెప్పాలంటే. ఏంటంటే ఆ టైం నుంచి ఇప్పటి వరకు మనం హోటల్లో ఉంటే అలా డల్గా కూర్చోవాలి. సో చక్కగా మీతో కలిసి మేము స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చాలా సంతోషం, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా ట్రిప్ ఇలా స్టార్ట్ చేస్తున్నందుకు. ఉండండి తను వచ్చాక. ఓకే అండి, బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ, బాయ్. సో ఫైనల్లీ హోటల్ రీచ్ అయిపోయాం. జాన్ బాయ్, అట్లీస్ట్ ఇప్పుడైనా బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. చక్కగా మమ్మల్ని పికప్ మళ్ళీ డ్రాప్, మధ్యలో ఏవో కావాలి అంటే మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి ఆ షాప్స్ కూడా చక్కగా మళ్ళీ తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ నైస్ ఎంజాయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఓకే బాయ్, గుడ్ నైట్. ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసామండి. సో బాగా ఎంజాయ్ చేసాం. జోషి ఇందాక అన్నట్టు అలా హోటల్లోనే ఉండుంటే డల్గా అలాగే ఏం చెయ్యాలా నెక్స్ట్ ఏంటని అనుకునే వాళ్ళమేమో. బట్ చక్కగా ఎంజాయ్ చేసాము. సో ఇది ప్రివిలేజ్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు. ఇట్స్ ఆల్ లవ్, అంతే. లవ్. సో మేమెవరో తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు. మేమేదో మా జర్నీలో మేము ఉన్నాము. బట్ ఒక ఫ్యామిలీలా వచ్చి సో ఫ్యామిలీగా టైం స్పెండ్ చేసి ఒక రకంగా యూట్యూబ్ చాలా మేలు చేసిందని అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే జోషి నేను మాట్లాడడం మనం ఎక్కడోళ్ళము, బట్ వీఆర్ ఏమంటారు కనెక్టెడ్ టుగెదర్ కదా. ఇది ఎందుకు దాంట్లో వెళ్ళొచ్చుగా. ఇది సో జాన్ ఇంకేమన్నాడంటే వీళ్ళకి బ్యాట్లు కొనేద్దును అని. వీళ్ళిద్దరికి క్రికెట్ ఇష్టం కదా, బ్యాట్స్ కొనిద్దాం అనుకున్నాడంట. ఇవన్నీ 3 సో యూట్యూబ్ చాలా మేలు చేసింది అనుకోవాలి. వీళ్ళే కాదు, ఇలా చాలా మంది ఇక్కడ స్కోప్ దొరికింది కొంచెం కలవడానికి, మీట్ అవ్వడానికి. కొంతమంది వాళ్ళు మమ్మల్ని కలవాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు, కుదరట్లేదు. బట్ ఎయిర్పోర్ట్లో కూడా మమ్మల్ని ఐడెంటిఫై చేసి మాట్లాడారు చాలా మంది. చేస్తారు కదా. సో హ్యాపీ, అంటే ట్రిప్ మంచిగా స్టార్ట్ చేసామని అనిపించింది. హ్యాపీ నోట్లో, అంటే ఇంకా యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవ్వకపోయినా సో చక్కగా వాక్ ప్రాపర్లీ.
చక్కగా స్టార్ట్ చేసామని అయితే అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే పడుకుని పోవాలండి. సో టైం లేదు, ఇంకా రేపు మార్నింగే లేవాలి. ఎక్స్ట్రా బెడ్ తెచ్చి వేస్తారు ఇక్కడ. ఓకే డన్. డన్. సో ఫైనలీ రూమ్లోకి అయితే వచ్చామండి. ఇంకా లేట్ చేయకుండా పడుకుని పోతాం. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాం. రేపు మళ్ళీ హైదరాబాద్ నుంచి మా దుబాయ్ జర్నీ. సో రేపటి వీడియోలో కలుద్దామండి. ఎందుకంటే మార్నింగే మళ్ళీ 4 o'clock లేవాలి. లేచి బై 5 వీ షుడ్ బీ అట్ ఎయిర్పోర్ట్ అనమాట. 7:30కి మా ఫ్లైట్. సో ఈ వీడియోలో ఏం నచ్చిందో చెప్పండి. సో కింద కామెంట్స్లో తెలియచేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాం. మోస్ట్లీ వాళ్ళ లవ్ అండి, అది మాకు చాలా చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.